శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వస్తాయి. వర్ష ఋతువు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది. సూర్యుడు తెల్లటి రంగును పొందాడు అంటే అనుగ్రహ ప్రదాతయ్యి లోకమునకంతటికీ కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు. శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు. ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకి వెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతూ ఉంటుంది. ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా. ఏదో ఆ తెల్లవారుజాం అయ్యేటప్పటికీ ఆ మంచంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకలు. ప్రాతర్వేళల మంచు జుంకిగిమి జంపంబైనలి బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్నన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయ నివడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ లోకాలు ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుందిట. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలే నల్వంకలన్. ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట. కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికి శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి. ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి. అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు. ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధిక్రియని ఏర్పాటు చేస్తాడు అని. మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బాగానే ఉందా, లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసం అని ఔషధాన్ని సేవిస్తాం. కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు. కల్పించి అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను అన్ని ప్రాణుల గురించి చెప్పడం ఎక్కడ సాధ్యం అవుతుంది? ఒక్క ప్రాణి గురించి చెప్పాలి అంటే కుక్క గడ్డి పరకల యొక్క చివరి భాగాన్ని తినడం మొదలు పెడుతుంది కార్తీక మాస ప్రారంభంలో. అసలు అది గడ్డి తినదు కుక్క. గడ్డి తినని కుక్క గడ్డి పరకల్ని కొరికి నవ్వులుతుంది. నవిలి కుక్క పడుకోగానే దాని శరీరంలో ఏ రుగ్మతలైనా సరే ఆ గరిక యొక్క చివరి భాగం లోపలికి వెళ్ళినటువంటి కారణం చేత ఆ లోపల ఉన్న దోషాలన్నింటినీ వాంతి రూపంగా కక్కేస్తుంది గరికతో కలిపి. వేదంలో గరికకి చాలా విశేషమైన ప్రాధాన్యత. గరిక అంటే నా ఉద్దేశం దర్భ విశేషం ఎలా ఉంటుందో అలా పొడుగ్గా పెరిగినటువంటి గడ్డి అని కాదు. ఆ దర్భ వేరు ఒక వేరులా వస్తుంది, ఇలా భూమికి అడ్డంగా పాకుతుంది.
ఒక మొదలు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శాఖ బయలుదేరుతుంది. మళ్ళీ ఆ శాఖ చివరి భాగంలో మళ్ళీ గడ్డి మళ్ళీ మొదలు బయలుదేరుతుంది. మీరు తుంచారనుకోండి, అక్కడ వరకే తునికిపోతుంది, మిగిలినది ఉండిపోతుంది. ఉండిపోయి ప్రతి చోట కూడా భూమిలోకి వేర్లు పెడుతుంది. ప్రతి కలయిక ఎందు ఆ రెండు జాయింట్స్లో మీకు బాగా అర్థం అవ్వాలంటే వేర్లు పెట్టి తర్వాతి భాగాన్ని పెంచుతుంది. మళ్ళీ అక్కడ వేరు పెట్టి మళ్ళీ ముందుకెడుతుంది. అలా వెళ్ళినది ఏది ఉందో దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. వేదం చెప్తుంది దాని గురించి. అందుకే సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. భయంకరమైనటువంటి దుస్వప్నం వస్తే అటువంటి గరిక ముట్టుకుంటే చాలు, పోతుంది. అందుకు విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేస్తారు. ఆ గరిక వేదంలో దాని గురించి ఎంత గొప్పగా ప్రస్తావిస్తారంటే, అసలు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు సత్సంతాన ప్రాప్తి కొరకు ఆ గరికని తల మీద పెట్టుకుని పురుషుడు స్నానం చెయ్యాలి అని. స్నానం చేసిన తరువాత ప్రతిరోజు ఒక్కసారి అటువంటి గరికని ముట్టుకుని నమస్కారం చేస్తే ప్రతిదానికి వేర్లొచ్చి మళ్ళీ కొనసాగి మళ్ళీ వేర్లొచ్చి మళ్ళీ కొనసాగి జరిగినట్టే వంశవృక్షం ఎక్కడ ఆగిపోకుండా నడుస్తుంది అని. అందుకే విఘ్నేశ్వరుడికి గరికతో పూజ. సీతమ్మ తల్లి సుందరకాండలో ఆ రావణాసురుడితో మాట్లాడవలసి వస్తే తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటారు మహర్షి. తృణమంతరత కృత్వా గడ్డి పరక మధ్యలో పెట్టింది. ఆవిడేమి ఏదో తగినంత అర్థం లేకుండా అక్కడ దొరికింది కాబట్టి ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది అని కాదు దాని అర్థం. పక్కన రామచంద్రమూర్తి లేరు, తన యొక్క భర్త. ఎదురుగుండా నిలబడినటువంటి పురుషుడు తనతో పవిత్రంగాను భక్తిగాను మాట్లాడుతున్నవాడు కాడు, విశేషమైనటువంటి కామంతో కూడినటువంటి దృష్టితో చూస్తున్నవాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నవాడు. అటువంటి వాడితో తిరిగి కులకాంత మాట్లాడకూడదు. కానీ ఆమె మాట్లాడవలసి వస్తోంది. మాట్లాడడం వినా మార్గం లేదప్పుడు. ఇప్పుడు అటువంటి వాడితో తిరిగి జవాబు చెప్పి మాట్లాడిన పాపం పోవడానికి ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డి పరకని స్పృశించి మధ్యలో పెట్టింది. అంటే కొన్నిటికి అంత శక్తి వస్తుంది మనకి. వేదం అందుకే పెళ్లి చేశారనుకోండి, పెళ్లి చేస్తే అంటే నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. రేపు తెల్లవారుజామున 4 గంటలకి పెళ్లి ముహూర్తం అనుకోండి, ఇవాళ రాత్రి భోజనాలు పెట్టడం కన్నా అవ్యవస్థ ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే, ఎందుకు భోజనం పెట్టావు? పెళ్ళి అయిపోయిందని ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేస్తే భోజనం పెట్టాలి. బంధువుల వరకు వస్తారు, అందరికీ భోజనం ఎప్పుడు పెట్టాలి? నువ్వు వ్రతం చేసేస్తే భోజనం పెడతావు, ఓ నోము పూర్తయితే భోజనం పెడతావు, పెళ్లి చేయడం పూర్తయిపోతే భోజనం పెట్టాలి. తెల్లవారుజామున 4 గంటలకి పెళ్ళి. ఇవాళ రాత్రి పెళ్లి భోజనం పెట్టి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని తీసుకొచ్చి పక్క పక్కన కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించమంటే వాళ్ళిద్దరూ ఇంకా దంపతులు కారు, అసలు కన్యాదానం చేయలేదు. ఆమె ఇంకా అతనికి ధర్మపత్ని కాదు. అతని పక్కన ఎలా కూర్చుంటుంది? పెళ్లిలోనే కూర్చోదు కదా, ఎదురుగుండా కూర్చుని కన్యాదానం అయిన తరువాత కదా వరుడి పక్కకి చేరుతోంది. ఆమె ఎలా కూర్చుంటుంది అతని పక్కన? వాళ్ళిద్దరూ దంపతులు కానప్పుడు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళకి సత్సంతానం కనగాలని వెళ్ళిన పెద్దలు ఎలా ఆశీర్వచనం చేస్తారు? అథవా తప్పకపోతే కళ్యాణ మంటపాలు దొరకవండి, గంటలకి వీలండి, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తద్దోష పరిహారార్థం జలఘటాన్ని పెట్టమన్నారు. ఇద్దరికీ మధ్యలో నీటి బిందె పెట్టి ఉంచాలి. ఉంచితే వాళ్ళు వేరువేరుగా ఉన్నట్లే శాస్త్రంలో పరిగణింపబడుతుంది. కన్యాదానం జరిగే వరకు వాళ్ళని వేరువేరుగా ఆశీర్వచనం చేసినట్టు తప్ప మధ్యలో నీటి బిందె లేకుండా కలిపి కూర్చోబెట్టకూడదు. అసలు విడివిడిగా ఆశీర్వచనం చేయించాలి తప్ప ఇద్దరినీ కూర్చోబెట్టి ఆశీర్వచనం చేయించకూడదు. దీనికి సంబంధించిన ధర్మశాస్త్రం దానిది. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అవతల వారు ఎంత గొప్పవారైనా సరే, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ధర్మానికి వ్యతిరేకం అవుతుంది అటువంటి వారితో మాట్లాడటం అనుకుంటే 100కి అటువైపు వారిని కూర్చోపెట్టి 100కి ఇటువైపు ఆయన కూర్చుని మాట్లాడేవారు, ధర్మం తప్పకూడదు అని. కాబట్టి ఒక్కొక్క వస్తువు యందు ఈశ్వరుడు ఒక్కొక్క శక్తిని ప్రచోదనం చేశాడు.
ఒక్క గరిక యందు అంత విశేషమైనటువంటి శక్తి, అది సమస్త దోషములు పోగొడుతుంది. నేను ఒక మాట చెప్పాలి అంటే పంచగవ్య ప్రాసనమునకు ప్రత్యామ్నాయమవుతుంది ఇంచుమించుగా. అందుకే ఒక పెద్ద కార్యం నేను చెయ్యాలనుకోండి, విఘ్నం రాకుండా ముందు విఘ్నేశ్వరుడు అనుగ్రహించాలి. విఘ్నేశ్వరుడు అనుగ్రహించాలి. అది చెయ్యడానికి నాకు యోగ్యత కలగడానికి దేహాంతర్గతమైన పాపరాశి